దీప సూరజ్ జోష్నాల కోసం స్పెషల్‌గా కుర్చీలను ఏర్పాటు చేస్తుంది. "నేను కింద కూర్చుని తింటాను వదినా, జోత్స్న గారికి వేయండి కుర్చీ" అని అంటాడు సూరజ్. "ఏం అవసరం లేదు. నేను కూడా కిందే కూర్చుని తింటాను" అని అంటుంది జోత్స్న. "ఏంటి నువ్వు కింద కూర్చుంటావా" అని ఆశ్చర్యపోతుంది కాంచన. "కింద కూర్చోవడం ఏం చిన్నతనం కాదులే" అంటూ భోజనానికి కింద కూర్చుంటుంది జోత్స్న. "వింతలన్నీ ఒకచోటే చూస్తున్నట్టున్నానే" అని కాంచన అంటే, "కాలమే అన్నీ నేర్పిస్తుంది" అని అంటుంది జ్యోత్స్న. "కాలమా? మనుషులా?" అంటూ సెటైర్లు వేస్తాడు కార్తీక్. "కాలంలో ఎదురైన మనుషులు" అంటూ కౌంటర్ ఇస్తుంది జ్యోత్స్న. దాంతో ఆ మనిషి సూరజ్నే అనుకుంటా అతని వైపే చూస్తాడు కార్తీక్. "ఎంతైనా నువ్వు మారవ్, ఇదంతా మా అన్నయ్య అదృష్టం" అని అంటుంది కాంచన. "కొంతమంది అదృష్టాన్ని అందుకోలేరులే అత్తా" అని సూరజ్ వైపు ఓరగా చూస్తూ ఉంటుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్, "రా బ్రదర్ భోజనం చేద్దామంటూ తీసుకుని వెళ్ళి జ్యోత్స్న పక్కనే కూర్చోబెడతాడు. అయితే సూరజ్ జ్యోత్స్న పక్కన కూర్చుని కావాలనే కాలిని తాకిస్తాడు. జ్యోత్స్న ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అనుకోకుండా వచ్చినా అనుకుని వచ్చినట్టుగా ఉంది. జ్యోత్స్న చాలా కొత్తగా కనిపిస్తుంది. కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటుంది కదా, అందుకే కొత్తగా కనిపిస్తుంది అని దీపా కార్తీక్లు గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇంతలో శౌర్య, "ఏంటి జో, నీకు పెళ్ళా" అని అడుగుతుంది. దెబ్బకి అంతా షాక్ అవుతారు. "పెళ్ళి అని ఎవరు చెప్పారే" అని కాంచన అంటే, "రాత్రి అమ్మా నాన్న మాట్లాడుకుంటుంటే విన్నాన్లే" అని అంటుంది. దాంతో జ్యోత్స్న, "ఏం బావా, మీకు వేరే పనేమీ లేదా నా పెళ్లి తప్ప" అని అంటుంది. దాన్ని మరోలా అర్థం చేసుకోవచ్చు కదా. జ్యోత్స్న పెళ్లి కార్తీక్ దీపాల్ని నిద్రపోనివ్వడం లేదని అని అంటాడు శ్రీధర్. "ఆల్రెడీ నా నిర్ణయం ఏంటో చెప్పాను. ఇప్పుడు నా పెళ్లి గురించి మీరు మాట్లాడుకోవడం అవసరమా" అని జ్యోత్స్న అంటుంది. "పెరుగు వేసుకో" అని అడుగు మరీ వడ్డిస్తాడు కార్తీక్. "లేదు బావా, నాకు సాంబార్ చాలా బాగుంది, దాంతోనే తినేసా" అని అంటుంది జ్యోత్స్న. "సూరజ్ అంకుల్ కూడా సాంబార్తోనే తింటున్నారు" అని శౌర్య అంటే, "అవును, నాకు సాంబార్ అంటే ఇష్టం" అని అంటాడు సూరజ్. "అంటే మీ ఇద్దరి ఇష్టాలు ఒకటే అన్నమాట. చూసావా నాన్న, వీళ్ళిద్దరి ఇష్టం ఒకటే" అని అంటుంది శౌర్య. దాంతో జ్యోత్స్న, "సాంబార్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది శౌర్య, కానీ మన ఇష్టాల్ని చెప్పకూడదు. ఎందుకంటే ఇష్టానికి కూడా సర్టిఫికెట్ అడుగుతారు, దాన్ని చూపించమంటారు" అని అంటుంది. "ఇష్టాన్ని ఎలా చూపిస్తాం" అని శౌర్య అంటే, "ఇష్టాన్ని చూపించలేం, మనసుని చూపించలేం, కానీ కొందరు అడుగుతారు. అలా అడిగే వాళ్ళకి తెలియాలి కొన్నిటికి సాక్ష్యాలు ఉండవని" అంటూ సూరజ్ వైపు చూస్తుంది. "అత ప్లేట్ ఎక్కడ కడగాలి" అని జ్యోత్స్న అంటే, "నువ్వు ప్లేట్ కడుగుతావా" అని అంతా ఆశ్చర్యపోగా, "నేను తిన్న ప్లేట్ నేనే కడుగుతాను" అంటూ ప్లేట్ను కడగడానికి వెళ్తుంది జ్యోత్స్న. "దీనికి ఏదో అయ్యిందిరా, తాయెత్తు కట్టిస్తే బాగుంటుంది" అని అంటుంది కాంచన. "గాలి ధూళి ఏం కాదులే, జరగాల్సిన మార్పే" అని అంటాడు కార్తీక్. ఇక జ్యోత్స్న, "వెళ్ళొస్తా, క్యాబ్ బుక్ చేసుకుని" అని అంటే, "సూరజ్ వెళ్ళేది అటే కదా" అంటూ మెలిక పెట్టేస్తాడు కార్తీక్. "ఏం అవసరం లేదు" అని అంటుంది జ్యోత్స్న.